ఇంకీరోజు స్టడీ అయితే 14వ తేదీ ఏప్రిల్ నెల 2024 ఆదివారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేడుపైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటిని ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరుగా, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండీలు ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. మదనపల్లి మార్కెట్లో చిన్న బాక్సులు ఉంటాయి, అలాగే పెద్ద బాక్సులు అయితే ఉంటాయి. పెద్ద బాక్సులు కూడా 25 కిలోల బాక్సులు ఇంకా 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నిన్నైతే దిగుమతి భారీ స్థాయిలో వచ్చింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. నేటితో పోల్చుకున్నట్టయితే ఒక 20% అంటే 20% అయితే దిగుమతి అయితే తగ్గిందండి. నిన్న వచ్చినంత కాదు కానీ నేటితో పోల్చుకున్నట్టు దిగుమతి అయితే తగ్గింది. తెలిసిందే కదా, దీనికి ప్రధాన కారణం వచ్చేసి నేనైతే భారీ స్థాయిలో ధరలు అయితే తగ్గడం. మ్యాక్సిమం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇదే అండి రీజను. ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే ఈవెన్ జీపీఆర్ మండీ లైన్ అంటే ఈ మండీ లైన్ అనేది తీసుకున్న నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. అలాగే టీవీఎస్ మండీ లైన్ చూసుకున్నా కూడా నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకున్నట్లయితే నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. భారీగా అతి భారీగా తగ్గలేదు కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. మనకు వేలంపాట్లు అనేది ఒక్కొక్కసారి అంటే 8:30కు ప్రారంభమవుతుంది, ఒక్కొక్కసారి 8:45 కిలోతో ప్రారంభమవుతుంది. వచ్చిన వాటిలో క్వాలిటీలు ఉన్నాయండి, తెలిసిండేదే కొత్త తోటలు అనేది ప్రారంభం అయిపోయాయి. సో దిగుమతులు అనేది రాను అంటే ఏ మేరకు వస్తాయి చూడాలి. బీభత్సంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయంటా ఉన్నారు. ఎందుకంటే కొత్త తోటలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి, అంటే అప్పుడు మనకి జనవరి, ఫిబ్రవరి ప్లాంటేషన్ చేసినవి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తా. అలాగే రానున్న రోజుల్లో దిగుమతులు కూడా ఏ మేరకు వస్తాయైతే చూడాలి.